అందరికీ నమస్కారం. నేను బాగున్నా, మీరంతా బాగున్నారా? మీ జయని ఇవాళ నుంచి వంటలు ఇంట్లో చేసి చూపిస్తా. ఇవాళ చికెన్ ఫ్రై. చికెను శుభ్రంగా కడుక్కోవాలి. అల్లం, పసుపు, పసుపు, కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చెంచాలు కారం వేసుకోవాలి. మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోవాలి. 2 చెంచాలు ఉప్పు, నూనె వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి. ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు మంచిగా ఉంచాలి. పెరుగు వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలిపి ఒక 10 నిమిషాలు ఉంచాలి. ఈ లోపల కడాయి పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కడాయి వేడైనాక నూనె పోసుకొని లవంగాలు, సాజీరా, చికెను అన్నీ వేసి కలుపుకొని ఆడబెట్టుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని బాండి వేడి కాగానే నూనె పోసుకోవాలి. బాండి వేడి కాగానే నూనె పోసుకొని దానికి సరిపోను సాజీరా, వేసుకోవాలి. సాజీరా, 2 లవంగాలు, దాల్చిన చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి.
కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకున్నాక అది అయినాక చికెను వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని మంచిగా చికెన్ ఫ్రై అవుతుంది. మంచిగా కలుపుకోవాలి. చిన్నగా మంట పెట్టుకొని రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి. నీళ్ళు పోసుకోం కాబట్టి కలుపుతూనే ఉండాలి. చిన్నగా మంట పెట్టుకొని అయినాక మసాలా కొత్తిమీర వేసి మసాలా కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. మంచిగా కలుపుకొని మంచిగా బంద్ చేసి పక్కకు పెట్టుకోవాలి స్టవ్.